మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. ఈ వయస్సులో ఈ పరిస్థితుల్లో నాకు జూనియర్ అంటే నాకే నవ్వొస్తుంది. ఇన్నేళ్ల తర్వాత నా స్నేహితుడొకడు తన కేసు తీసుకొచ్చాడు. అతని కొడుకు ఏదో ఇరకాటంలో పడ్డాడట. అమ్మా గీత, ఇలా రామ్మా. ఇతని పేరు కుమార్, MABL గోల్డ్ మెడలిస్ట్. నాకు జూనియర్ గా పనిచేయబోతున్నాడు. నమస్తే. మన డాక్టర్ శ్రీనివాస్ లేడు, అతని కేసు కొంచెం ఇతనికి ఎక్స్ప్లెయిన్ చెయ్యమ్మా. నాకు బడలిగ్గా ఉంది. అలాగే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. కూర్చోండి. చూడండి, ఈ డాక్టర్ శ్రీనివాస్ మీ నాన్నగారి స్నేహితుడు, నాకు తెలుసు. తెలిసిందా? ఓకే. అతను కొడుకున్నాడు. లేకపోతే కేసు లేదు కదండి. మే గాడ్ బ్లెస్ హిమ్. చెప్పండి. నిజానికి డాక్టర్ శ్రీనివాస్ చాలా ఉత్తముడు, నిజాయితీపరుడు. ఎక్స్క్యూజ్ మీ, కేసు కొడుకు గురించి అనుకుంటాను. అవును, కొడుకు గురించే. అతను ప్రేమలో పడ్డాడు. ఎవరు? తండ్రా? కాదు, కొడుకు, డాక్టర్ శ్రీనివాస్ కొడుకు. అమ్మాయి ప్రేమలో పడ్డాడు. మరి అమ్మాయి ముందే పడింది. గుడ్, వెరీ గుడ్. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఫాదర్. క్వైట్ న్యాచురల్. ఇలాంటి ప్రేమ కథలకి సమస్య ఎప్పుడు తండ్రినండి. ఇది కోర్టు కేసు కాదు, సినిమా కేసు. సినిమా కేసు? ఐఎమ్ సారీ, చెప్పండి. అమ్మాయి పారిపోయి అబ్బాయి ఇంట్లో కాపురం పెట్టింది. అబ్బా, చాలా మంచి పని చేస్తుందండి. నాకు బాగా నచ్చింది. వాళ్ళ నాన్నకి నచ్చలేదండి, అందుకే ఈ కేసు. ఏడుస్తాడు. కోర్టులో వాడు దుంప తెంచేస్తాను. చూడండి, మీరేం గాబరా పడకండి. రాఘవరావు కొంప మునిగిందా? రాఘవరావు కొంప మునిగిందా? ఏడి రాఘవరావు? ఇదేదో కొత్త కేసులో ఉంది. లేదండి, పాత కేసు. తండ్రి డాక్టర్ శ్రీనివాసరావు. ఏం జరిగింది? బేబీ, అమ్మాయి తండ్రి మా అబ్బాయిని చావుకొచ్చాడు. ఇతనెవరు? లాయర్ మిస్టర్ కుమార్. మన కేసు వాదించింది ఈయనే. హలో. నాయనా, రంజిత్ మనుషుడు మా ఇంట్లో జొరబడి మా అబ్బాయిని చావగొట్టి అమ్మాయిని ఎత్తుకుపోయారు. పెళ్లి ముహూర్తం కూడా పెట్టించేసి ఎలా వాదిస్తావో ఏవో. మరేం పర్వాలేదు, నేను ఉన్నానుగా. పదండి. వన్ మినిట్. అమ్మా, ఇతను గట్టివాడేనా? సందేహం లేదు అంకుల్, ఇదే మొదటి కేసు. మొదటి కేసు? ఇదేనా మొదటి కేసు? ఈ వాదనలో గెలవాలని నన్ను మనస్ఫూర్తిగా దీవించండి. బాబు, నీ మొదటి కేసు నా పీకలకు చుట్టుకుంది. చూడు బ్రదర్, నేను నీ లాయర్ని. స్పష్టంగా సూటిగా అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. నీ పేరు? గుడ్. ఆ అమ్మాయి పేరు? వెరీ గుడ్. ఇంకా స్పృహ తప్పలేదు. నువ్వు అమ్మాయిని ప్రేమించావా? ప్రేమించాడంటానికి ఆ కట్టు చూస్తే తెలియడం లేదయా? అఫ్ కోర్స్. పార్టీ ఏం చెప్తారో మాకు తెలియాలండి. చెప్పు బ్రదర్. ఎక్స్క్యూజ్ మీ, మా పార్టీకి కొంచెం సిగ్గుపడుతున్నాడు. దయించి మీరు. దట్స్ ఇట్. బ్రదర్, నువ్వు అమ్మాయిని ప్రేమించావా? చెప్పు బ్రదర్. అవును. మా పెళ్లి జరగకపోతే ఇద్దరు విషయం దాచి వస్తాం. మమ్మల్ని కొట్టినా తిట్టినా మా మనసులు మారు. నేను లేకపోతే పద్మ బ్రతకలేదు, పద్మ లేకపోతే నేను బ్రతకలేను. అంతే. ఆహా, ఓహో, మంచి పవర్ మీద ఉంది. ఇప్పుడు కేసు బాగా అర్థమైపోయింది. బ్రదర్, నువ్వు ఇదే పవర్ మీద ఉండు. కోర్టులో వార్తని తేల్చేస్తాను. యువర్ ఆనర్, ఇద్దరు ప్రేమికులు ఈ లోకంలో ఎవరూ విడతీయలేరు. తాను కోరుకున్న అమ్మాయి కోసం చావు దెబ్బలు తిన్న యువక చిత్తశుద్ధిని కోర్టు వారు గుర్తించాలి, గౌరవించాలి, ప్రశంసించాలి. యువర్ ఆనర్, పక్కవాడికి అన్యాయం చేయడం నేరమైతే తాను మనసారా ప్రేమించిన ఆ వ్యక్తిని దూరం చేయాలనుకుంటున్న ఆ అమ్మాయి తండ్రి నేరస్తుడు. నిజానికి తాను కోరిన అమ్మాయి మనసు పొందగల ఆ యువకుడు అదృష్టవంతుడు. అలాగే కోరిన వ్యక్తి కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డ ఆ యువకుడిని పొందగలగడం నిజంగా ఆ అమ్మాయి అదృష్టం. యువర్ ఆనర్, వాళ్ళ ప్రశాంత జీవనానికి ఎలాంటి భంగం కలగకుండా రక్షణ కల్పించాలని, వారిని మనసారా ఆశీర్వదించాలని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను. దర్శాలి యువర్ ఆనర్. న్యాయస్థానం కుమారు వాదంతో ఏకీభవిస్తోంది. ఆ ప్రేమికుల్ని విడదీయాలని రంజిత్ ప్రయత్నం చెయ్యరాదని కోర్టు హెచ్చరిస్తోంది. చేసినట్లు తెలిస్తే అతన్ని తీవ్రంగా శిక్షిస్తుంది. గోపి పద్మల వివాహాన్ని కోర్టు అంగీకరిస్తోంది. కుమారు చెప్పినట్లు మనసారా ఆశీర్వదిస్తోంది.
గుడ్ లక్ లవర్. కానీ జాగ్రత్త, పెళ్ళాక మీరిద్దరూ తగాదా పడ్డారో నేనే స్వయంగా కోర్టులో అవుతాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. చాలా అద్భుతంగా వాదించారు. ప్రేమ గురించి కదండి, ప్రయత్నం లేకుండానే ఆలోచనలు అలా అలా తోసుకొచ్చేస్తాయి. అయితే తమరు ప్రేమ కేసులో స్పెషలైజ్ చేయండి. అందుకే నా ప్రెసెంటేషన్. థ్యాంక్ యూ. నేను కాలేజీలో ఫస్ట్ వచ్చినప్పుడు నాన్నగారు ఇది నాకు ఇచ్చారు. మీరు కోర్టుకు ఫస్ట్ టైం వచ్చి విజయం సాధించినందుకు ఇది నా ప్రెసెంటేషన్. మరి దీని పేరు ఏమంటారు? చాలా మంది ప్రేమికుల జీవితాలకు ఇలాగే దీవెనలో పలుకుతుందండి. షూర్. అన్నయ్య, సక్సెస్. నాకు ముందే తెలిసాయి, కాకపోతే నీ ఉపన్యాసం అదృష్టం నాకు లేకపోయింది, పనిలో ఉండిపోయాను. ఇప్పుడు మళ్ళీ ప్రారంభించబడాలా? స్టాప్ స్టాప్. ఇవేంటి? ఇవి లారీ అమ్మాయి గీత లేదు, వాళ్ళ మ్యూజిక్ స్కూల్ ఎదికి కళాసాగర్ ద్వారా ఏదో ప్రోగ్రామ్ ఇస్తున్నారట. అమ్మి పెట్టమని టికెట్లు ఇచ్చారు. ఓ, ఇది వ్యాపారం, మనం చేయాల్సిన పని. నీది ఉద్యోగం. ఆ టికెట్ లేవు, వీటి సంగతి నేను చూస్తాను. అది కాదన్నయ్య. గీతాదేవితో చెప్పరా రేపు హౌస్ఫుల్ అని. ఆగండి 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 ఆగండి. ఇంత గొప్ప ప్రోగ్రాం కారకుడు నేను కాదు. ఈ ప్రోగ్రాం ఇంత బాగా జరిగింది అంటే, అనుకున్న దానికంటే డబ్బు ఎక్కువ వసూలైంది అంటే దానికి కారణం ఒకే ఒక్క మనిషి, నా ప్రాణమిత్రుడు, నా సోదరుడు మిస్టర్ విజయ్. విజయ్ స్టేజ్ మీదకి రావాలి. లేవయ్యా బాబు లే. విజయ్ రావాలి. నా నోరు మూయించిన సమాజం నోరు మూయించలేవు. విజయ స్టేజ్ మీదకి వెళ్ళాలి. విజయ్ రావాలి. విజయ్ స్టేజ్ మీదకి వెళ్ళాలి. విజయ్ రావయ్యా బాబు. రానయ్య. ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కుమారి గీత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విజయ్కి పూలమాల వేస్తారు. ఉం? విజయ్ గురించి మీరు 4 మాటలు చెప్తే బాగుంటుంది. కమాన్. విజయ్ గారు ఇంత గొప్ప ఉదార స్వభావాలని నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, ఆయన మీ అందరికీ కనిపించే మామూలు మనిషి మాత్రం కాదు, అసలు మనిషి వేరు. ఆయన గొప్పగా మాట్లాడతారు, గొప్ప సత్యాన్ని చెప్తారు, ఆరాధిస్తారు, ఆదరిస్తారు, అపూర్వంగా పాడతారు. విజయ్ గారు, ప్రేక్షకుల కోరిక తీర్చండి ప్లీజ్. ఈ రోజు నా జీవితంలో మరుపురాని రోజు. కుమారి గీతాదేవి గారు నన్ను ఇంతగా అర్థం చేసుకోవడం నా జీవిత పరమార్థాన్ని సాధించినట్టే. అవును, నేను మీ అందరికీ కనిపించే మామూలు మనిషిని మాత్రం కాదు. మీకు కనిపించే మనిషి చిరునవ్వు నవ్వుతాడు, డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెడతాడు, నిర్లక్ష్యంగా పొగరగా శత్రువులను ఎదిరిస్తాడు. కానీ మీకు కనిపించిన మనిషి ఒక్క పూట తిండి కోసం విలవిలలాడిన మనిషి, తల్లి ప్రేమ కోసం, ఆమెను దక్కించుకోవడం కోసం బలవలా ఏడ్చిన మనిషి, ఒక వ్యక్తి హృదయం కోసం ఎదురు చూస్తున్న మనిషి. అవును, నేను గొప్పగా మాట్లాడతాను. ఒక దురదృష్టవంతుడి ఏకాకి జీవితానికి ఎవరు ఆధారం అయ్యారు, ఒక అనాథ జీవితం ఎలా గడిచిందో గంటల గుద్ది మాట్లాడతాను. ఆరాధిస్తాను నన్ను అభిమానించిన వాళ్ళని, ఆదరిస్తాను నాకు అన్నం పెట్టిన వాళ్ళని, అపురూపంగా పాడతాను. ఒకరోజు నా కన్నీళ్లు తుడిచి నన్ను ఊరడించిన ఒకే ఒక దేవత నేర్పిన పాట.
ఈ గుండెల్లో అనుక్షణం ప్రతిధ్వనించే పాట, నా మనస్సంతా నిండిన ఒకే ఒక పాట. వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. చాలా గొప్ప పాడేశా గురు. ఇప్పుడు నువ్వు పాడిన పాట బాలసుబ్రహ్మణ్యం కనుక వినుంటే కంగారు పడిపోతాడు. అన్నయ్య, నీలో ఇన్ని అగ్నిపర్వతాలు ఉన్నాయని నాకే తెలియదు. అవన్నీ మనకేం తెలియదు బ్రదర్. ఆవిడ పాడమన్నారు, పాడేశాను అంతే.
ఏమిటండి అది పెన్న జొన్న అలా చప్పరిస్తున్నారు? నో, ఈ పెన్ను గొప్పతనం మీకేం తెలుసండి? ఇది చేతో పట్టుకుంటే ఎలాంటి కేసైనా మబ్బులా విడిపోతుంది. దిస్ ఇస్ మై ఫేవరెట్. ఆహా, భలే గీతం, భలే నాదం, ఎలా వింటే గుండె చల్ 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 మన్నది, గుండె చల్ చల్ మన్నది, గుండె చల్ చల్, గుండె చల్ చల్ మన్నది. ఆ పాడేది ఎవడో తాగుపోతు. ఆహా, ఇది మామూలే, ప్రతిరోజు ఇదే వరుస. తాగి వాగుతుంటాడు. వసంతాలు పూసే మయూరాలు లేచే, వలచిన అందాలన్నీ నీవై ఆడగా, చిల్ చిల్ అది. గుండె చిల్. జిల్గా ఉంది గురు, కొత్త Oh my పాట. God. ఏయ్, పాట పాట పాడితే ఆ అమ్మాయి గారి కోసమే పాడాలి, అమ్మాయి గారు ముందే పాడాలి. ఏయ్ శిష్య, కానీ పాపం నిషా నా కోసమే పాడుతుంది, నా ముందే పాడుతుంది. నువ్వు పాడు గురు, నువ్వు పాడితే నాకు ఏడుపు వచ్చేస్తున్నది. రాదు, అమ్మాయి గారు రాదు, నా పాట విందు. గురు గురు గురు, ఎక్కడికి ఎక్కడికి? ఏయ్, నీ ఇల్లు వచ్చేసింది, మనం వెళ్తున్నాం. గురు అదా మా ఇల్ల కాదు గురు, మా ఇల్లు స్వర్గలోకం, పైన టాప్, కింద గోడలు, కిటికీలు ఏమి ఉండవు. కాదా? ఆ, కాదు. అయితే నేను వెళ్ళి కనుక్కొస్తాను, నువ్వు ఇక్కడ ఉండు. నువ్వు ఎక్కడ ఉండు, నేను కనుక్కుని వచ్చేస్తాను. నేను వెళ్ళి కనుక్కొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నేను కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడ ఉండు. ఇక్కడ ఉండు. నేను వెళ్ళి కనుక్కొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడ ఉండు, నేను కనుక్కుని వస్తాను. నేను కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడ ఉండు గురు. నేను కనుక్కుని వస్తా. గురు మనకేసే బాగా తాగొచ్చేసినట్టున్నాడు, మన అడ్రస్ కూడా తెలియటం లేదా? అయితే ఓ పని చేయి, ఆ. మీ ఇద్దరు వెళ్ళి కనుక్కొస్తాం, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడే ఉండు, మీ ఇద్దరం కనుక్కొస్తాం. ఏయ్, అయితే ఓ పని చెయ్యి, మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. మీరు ఇక్కడే ఉంటారు, నేను వెళ్తాను. Yes, నేను చూపిస్తున్నా కూడా. అది పోసాడు గురు. చూడు, ఇక్కడి నుంచి నువ్వు అన్నయ్య చేత తాగించిన, తాగి ఈ వీధిలో గొడవ చేసిన, నువ్వు వెళ్ళేది ఇంటికి కాదు, పైకి. అది బాబా పైకొద్దు, నేనే మా ఇంటికి వెళ్తాను. అటు రానయ్య. అమ్మాయి గారు, మీరు నాతో మాట్లాడరు, నన్ను చూడరు. అమ్మాయి గారు, ఆ? హే, తమ్ముడు నువ్వా? రా, కూర్చో కూర్చో, చెప్తాను, కూర్చో. నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? లేదు. అదే మంచిది, ప్రేమించుకో. ఈ చిన్ని గుండెకాయలో నా ఎల్ది భగవంతుడు ప్రపంచంలో ఉన్న బాధలన్నీ పెట్టేశాడు. నా బాధ నిషాకి తెలుసు. నువ్వు కుర్రాడివి, నీకు పుస్తకాల్లో రాసిందే తెలుసు, కానీ నాకు తెలిసింది ఎవరు పుస్తకాల్లో రాయరు. పద పద పద.
అమ్మా శాంతి, నిమ్మకాయ రసం. నిమ్మకాయ రసం. అరే కుమార్, వా, టైం ఎంతైంది? 10. అదా, ఇంకా నువ్వు కోర్టుకెళ్ళదా? కోర్టులే ఉందన్నయ్య, ఇక్కడ ఎంత పెద్ద కేసు ఉంటాను. కేసా? ఏం కేసు? అన్నయ్య, ఆ నిష ఎవరు? ఎవరు ఆ అమ్మాయి గారు? చెప్పు. అరే, తల పగిలిపోతుంది. ఇంకో గ్లాస్ నిమ్మకాయ రసం ఇరా. ఒకటి కాదు, 100 తెస్తా గాని ముందు చెప్పు. ఎవరా అమ్మాయి గారు, ఎవరా నిష? నిషా ఏమిటి, అమ్మాయి గారు ఏమిటి? ఏమిట్రా నువ్వు అనేది? చూడన్నయ్య, తాగిన వాళ్ళు నిజం చెప్తారంటారు. మా అన్నయ్య నాకు అబద్ధం చెప్పడానికి బాగా తెలుసు. కమా చెప్పు. ఇంకా మొహమైనా కడుక్కోకుండా మాట తప్పించు. ఎవరా అమ్మాయి గారు? చెప్పు. చెప్పాలి. అన్నయ్య, చచ్చిపోతున్న వాడిని నీ రక్తం పంచి రక్షించావు. అవసరమైతే నువ్వు ఇచ్చిన ఈ ప్రాణాలను ధారపోసి ఆ అమ్మాయి గారి పాదాల మీద పడైనా సరే ఒప్పించి నీ దగ్గర తీసుకొస్తాను. చెప్పన్నయ్య, ప్లీజ్. కుమార్, ఈ విషయం మాత్రం అడకు. నన్ను బలవంతం చెయ్యి. నీకే కాదు, ఆవిడికి సంగతి తెలియదు. ఈ ఒక్క విషయంలో నేను పిరికివాణ్ణి. కానీ ఆవిడెవరు? చెప్తాను, నీకే చెప్తాను. కానీ ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు. సరే చూడు, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటిది? నువ్వు మందు మానేయాలి. కుమార్, అది లేకపోతే నో, నథింగ్ డూయింగ్. ఈవేళ నుంచి మానేయాలి, అంతే. ఏమిటి, పర్మనెంట్ గానా? అవును. ఏ, నీకు తమ్ముడుగా నా మందే ఎక్కువ? చచ్చా, ఏమిటా మాటలు? అయితే మానే. ఒక్కొక్కప్పుడు ఆప్యాయతలు కూడా కత్తి మీద సౌండ్ అవుతాయి. అరే, విస్తృతనే ఉన్నాను, సౌండ్ రాదేమిటి? అది కూడా వేసారు. మా ఇంటి టైంకి వచ్చాను. మీరు ఎదురైనా పని వస్తున్నారు గురు, బాడీ చూస్తూ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. లేదు గురు, అన్నయ్య ముందు మనిషి. ఎవరు పుట్టింది దుర్బుద్ధి? నా వల్ల. నీ వల్ల అయితే మంచి బుద్ధి గురు, చెడు బుద్ధి కాదు. కానీ అందుకు ఇంత అన్యాయం పడుతుంది. చూడు, ఇక మీద అన్నయ్యని మందు పీల్చినా, నువ్వు మందు దాకా కనిపించా సరే, ఈ బాడీ సైడ్ నిన్ను కూడా. అమ్మ గేటే చేస్తావు, నాకు తెలుసు. గురు గులుగు అంటే మంచి పవర్ మీద ఉన్నాడు. ఆఖరు గుడి గురు, చాలా నష్టపోయావు గురు. అమ్మో, నీ